చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారాలు. మా మధ్యలో మా అమ్మగారు ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ రోజు శ్రీనివాసరావు గారి ఇంటికి వచ్చాం. ఏ ఊరి పేరు గురి కళ్ళగుంట శ్రీనివాసరావు గారి ఇంటికి వచ్చి ఈ మండప హౌస్లో కూర్చున్నాం. ఈ బంగారు తల్లి శ్రీనివాసరావు గారు హైదరాబాద్ వచ్చి ఎంతో వ్యవసాయం గురించి ఎక్కడెక్కడో గోవాలోనే ఎక్కడో ప్రకృతిలో ఎంతో మందిని తిరుగుతున్నా. అలాంటి గొప్ప మనిషికి జన్మనిచ్చిన నా బంగారు తల్లి. నీ పేరేంటి బంగారు తల్లి? లక్ష్మీ నరసింహ. మీరు ఈ ఊర్లో మీ కొడుకు ఇంత స్థాయికి వెళ్ళి అంతమందిలో ఎక్కడెక్కడో బిజినెస్ ఉపయోగపడతా ఉన్నారు. మీ కొడుకు గురించి మీరు ఎట్లా ఎంత స్థాయికి ఎదుగుతాడు అనుకున్నారమ్మా నువ్వు? నేను ఎప్పుడో అనుకున్నా, దీవెనలు ఉన్నాయి. అంటే ఫస్ట్ విజన్ వచ్చింది నీకు? ఎవరో ఒక మా నాన్నగారి దగ్గరికి వచ్చి మందు తీసుకుంది. 2 రూపాయలు అప్పుడు 2 రూపాయలు ఇచ్చి పొమ్మన్నాడు మా నాన్న. ఇచ్చి పొమ్మంటే నాకు ఛార్జీలు లేవయ్యి అంటే వద్దులేపో అమ్మా అన్నా. అంటే అన్నది నీకు 1 కోటి రూపాయల కొడుకు 1 కోటి రాజ్యాలు వేయాలమ్మా అన్నది. అబ్బా అంటే మాట చూడు, అంటే సాక్రిఫైజ్లు అంటే పోమ అవసరం లేదు అన్నావు. వద్దులేమ్మా ఛార్జీ పెట్టుకోలే. గుడ్ గుడ్ గుడ్. నా బంగారు తల్లి, ఇప్పుడు కొడుకు కోళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఇంతమంది తోటి చూస్తున్నప్పుడు నీ జీవితానికి ఎలా 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 అనిపిస్తున్నాం బంగారం? నేను ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నా. దానం చేసుకుంటే గాని పుట్టడు నా కొడుకు. దానం చేసుకున్నాను. ఇప్పుడు ఎంత వయసు ఉంటుందమ్మా మీకు? 76 సంవత్సరాల్లో అమ్మ పైన అమ్మ చేసుకుంటుంది. కరెక్ట్గా మీ అందరూ ఇప్పుడు తిన్నారా, ఎక్కడ తిన్నారు ఏంటి అని మొత్తం వివరంగా అన్ని శ్రీనివాసరావు గారిని ఫాలో అవుతూ ఉందన్నమాట. నిన్న వచ్చి బంగారు తల్లి ఏమంటుంది, నానమ్మ శ్రీనివాసరావు గారు అన్నంట్లో ఊరుకోలేదట్లేదు అని పిలుచుకోలేదు. కరెక్టా కదా? కొడుకు నీకు 9 గంటలకు అన్నం పోతేప్పటికి మీకు బాధేస్తుంది తల్లి. సరిగ్గా తిండు, ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతుంటారు, అందుకని టయానికి తినాలనేది. గుడ్ తల్లి. నువ్వు భగవంతుడి దగ్గర కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడి దగ్గరికి కొట్టినప్పుడు ఏం కోరుకుంటావు తల్లి నువ్వు? నేను ఎప్పుడు మా శివయ్యను కోరుకుంటా. మా ముత్తాత కట్టించాడు ఆ గుడి, నేను ఎప్పుడు ఆయన్నే కోరుకుంటా. నా దీపం నిలబెట్టమంటే అట్టనే నిలబెట్టి. గ్రేట్ కేస్. అంటే దేవుడు శరణాగతి ఉంటావు. అవును, శరణాగతి ఉంటావు ఎప్పుడు. అక్కడ మఠంలో ఇక్కడేమో తాతయ్య కట్టించింది బెమ్మంగారు గుడి, ఇక్కడ పెట్టుకుంటా అక్కడ. కాదమ్మా, మరి శ్రీనివాసరావు చిన్నప్పుడు స్కూల్ లోపల బుక్స్ ఎవరు నూకితే నువ్వు తిట్టాడు, బుక్ లేక బాగా తిడితే ఏడుస్తూ పడుకున్నాడంట శ్రీనివాసరావు. చెప్పు వెళ్ళమ్మా అది. ఎవరో ఒక అబ్బాయి ఇక్కడ ఇల్లే తీశాడు. తీస్తే అప్పుడు మా స్థితి కూడా పూర్వం బానే ఉంది, తర్వాత కొంచెం కష్టపడింది. ఆ పుస్తకం కాని రాలేదని కొట్టావు. కొట్టారా? ఈ సైతోడు కొట్టారు, ఈ సైతోడు కొట్టారా? మా దెబ్బ కొట్టండి. కవిలి దూరకనే నిద్రపోయా. నేను ఏడ్చా, సీన్ ఏడ్చాడు. నిద్రపోతే ఎంత వయసు ఉంటావు శ్రీనివాస్ గారు? ఎంత వయసు? చిన్న పిల్లగాడే, 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. ఇంకా అయితే మా అమ్మ కళ్ళలోకి వచ్చింది. పిచ్చిదానివమ్మ, ఎంత పిచ్చిదానివమ్మ, కొట్టావు ఎందుకమ్మా నన్ను ఏడ్చి ఈపు రుద్దుతుంది. తెల్లారి నీ బొక్కు నీకే ఉందమ్మా, కొట్టబాకమ్మా అని ఏడ్చి. అట్లా అమ్మ ఇప్పుడు కాపాడుతుంది, శ్రీనివాసరావు పక్కనే ఉంది. తర్వాత ఇంకా పుస్తకం తర్వాత వాడే తెచ్చి ఇచ్చిండు. అప్పుడు బాధపడ్డావు, కొట్టాను ఎందుకు కొట్టాను బాధపడ్డావు? అప్పుడు ఎప్పుడైనా కోపం వచ్చి కొట్టినా ఏడుస్తా, మళ్ళీ ఏడుస్తావా? కోపంలో కొట్టిన కానీ తర్వాత పశ్చాత్తాపడి. అప్పుడు నీ ప్రేమతో కొట్టిన దెబ్బలే ఈరోజు 10 మందికి ఉపయోగకరంగా ఉన్నాడా లేదా? ఈరోజు శ్రీనివాసరావు గారి వల్ల మేము ప్రకృతి ప్రసాద్ మేమందరూ ఈరోజు ఇక్కడ రాగలిగామంటే
మాకు అక్కడ మేము హైదరాబాద్ అంటే కలుసుకున్నాం. క్రమశిక్షణగానే పెంచుకున్నాలే, ఒక అబద్ధం చెప్పకుండా వస్తువు ముట్టుకో. ఇప్పుడు నువ్వు మా కష్టంలో ఉందా, ఒక్కో పూట తినని రోజులు కూడా ఉన్నాయి. ఉంటే ఇంక పాపం కాయలు ఎంత కష్టపడి అమ్మమ్మ నాన్నగారిని పెంచిందో, కాయలు అవి కొంటుంటే పక్కోళ్ళు పాపం జాగ్రత్తగా ఇట్టనే వాడు పైటింగు ఊరికి కళ్ళతోడు సైగ చెప్తేనే పెరిగాడు నా బిడ్డ. వద్దని అంటే పక్క పిల్లలు కొనుక్కొని తింటుంటే అంటే అలా నీళ్ళు కాదురా కొనుక్కోవాలని అంటాడు, వద్దు అని కళసోడు సైజ్ చేస్తే ఆగిపోయాడు. నాకు అది కావాలి అడిగేవాడు, డబ్బులు లేవు కదా, లేకపోతే వద్దు అని సైజ్ చేసేటప్పటికి ఆగిపోయాడు అంట. అప్పుడు ఆర్థికంగా ఉండేది కదా తల్లిప్పుడు, ఆర్థికంగా ఉండేది. పొలం ఉంది కానీ పంట చేతికి రాక. ఎంతమంది పిల్లలమ్మా మీకమ్మా? ఒక్క అబ్బాయి. శ్రీనివాసరావు ఒక్కళ్ళే? ఓ గుడ్ 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 గుడ్. చేతి పంట రాక కొన్నప్పుడు వ్యవసాయం లాస్ అవుతున్నప్పుడు అట్లా ఇబ్బందిగా. నాన్నగారి పేరు ఏంటి పేరమ్మా? నందయ్య గారు. సార్ పేరు ఓకే. సార్ది ఈ ఊరేగమ్మా? ఇక్కడేగా, ఇక్కడేనా? మీ మీ సొంత మీ పుట్టినిల్లు ఏ ఊరమ్మా? మా నాన్నగారి పేరు నందయ్య గారు, నా పుట్టిల్లు ఈ ఊరే. ఈ ఊరే. ఓకే. మీకు ఏమవుతారు మీ శ్రీనివాసరావు నాన్నగారు? మీకు ఏమవుతారు? రిలేషనా ఎట్లా? దూర బంధువా? వాళ్ళు దూరపోలే. దూర బంధువే. ఓకే ఓకే ఓకే. గుడ్ 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 గుడ్. మరి నాన్నగారు నువ్వు శ్రీనివాసరావు కొట్టినప్పుడు నిన్ను తిట్టలేదా, ఎందుకు కొట్టావు అబ్బాయినని? మా నాన్న మీ సార్ శ్రీనివాస నాన్న సార్ పేరేంటే? నారాయణ. అట్లా పెంచేవాడితే కొట్టి. సంతోషం తల్లి. ఇప్పుడు తల్లి ఇప్పుడు వచ్చి బంగారు తల్లి ఇప్పుడు వచ్చి దేవుడు వచ్చాడు నీ దగ్గర, శివయ్య వచ్చేసి నీకు ఏం కావాలో పెడుతున్నావు, ఏం కోరుకుంటా? ఏం కోరుకుంటా చెప్పు. శివయ్య నీ కళ్ళ ముందుకు వచ్చాడు, ఏం కావాలమ్మా? మా కుటుంబం అంతా ఆ దీపం నిలబెట్టమని అనుకుంటాం, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం, వంశం వర్దిల్లాలని కోరుకుంటాం. గుడ్ 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 గుడ్. సంతోషం తల్లి. ఓకే. అంత కష్టాల్లో కూడా పడి ఎస్, అద్భుతమైన శ్రీనివాసరావు గారు అంత కష్టాల్లో ఒక అద్భుతమైన ఒక బిడ్డను పెంచారనమాట. 10 మందికి ఉపయోగకరంగా, 10 మంది పనిస్తూ హ్యాపీగా ఉన్నారు. ఓకే తల్లి, థ్యాంక్ యూ తల్లి. ఇట్లా పెంచుకున్నా కానీ నేను ఇంకేరే పనికి బానిచ్చి కానీ పని చెప్పి కానీ ఎవరన్నా పని చెప్పినా నాకు వాళ్ళ కష్టం ఉంటుంది. శ్రీనివాసరావు గారికి పని చెప్పను, నాకంటే మా నాన్న ఎక్కువ పెంచాడు బాగా. నాన్నగారి పేరు ఏం పేరమ్మా? నందయ్య గారు. నందయ్య గారు. ఓహో, తాతగారు పెంపకంలో జరిగేది అయితే. తాతగారు పెంపకం పెంచేవాడు, ఒక్క మాట అన్న ఊరుకునేవాడు, అంత ప్రేమించేవాడా? అంత పెంచేవాడు. సూపర్. గుడ్ గుడ్. అలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతోటే ఈరోజు భగవంతుడు ఆశీర్వదించాడని అంటాడు. వచ్చాడంటే మా మనోడు వచ్చాడంటే ఇంట్లో డబ్బులు ఆడైనా కానొస్తాయి, మా మనోడు ఊరికి పోతే ఒక్క పైసా కానీ రాదనేవాడు. అప్పుడెంత మంచి గోల్డెన్ లెగ్. నిజం అంతే, ఉన్నంతసేపు కళగా ఉంటది, డబ్బులు ఉంటాయి, ఎవరికన్నా ఇస్తుంటాడు తీసుకుంటాడు. మనిషికి ఇచ్చే స్వభావం ఉంది, కష్టంలో కూడా ఏదో హెల్ప్ చేయాలనేది. అప్పుడు నేను బియ్యం వేయించి చదువుకునేటప్పుడు పంపితే మళ్ళీ వచ్చి మిల్లు కాడ బియ్యం వేసుకొని తీసుకుపోతే ఆయన వచ్చి అమ్మ అబ్బాయి బియ్యం ఎత్తిపోయాడు అంటే తెమ్మన్నాలే అన్నా నేను. తర్వాత అడిగితే ఎవరికో హెల్ప్ చేశాడు. ఆ పరిస్థితుల్లో చూడరు, మిల్లులోకి వెళ్ళారు, మిల్లు వేసిన తర్వాత మీ అబ్బాయి తీసుకెళ్ళారంట. అవి అమ్మ వాడిందంటే ఎవరు తీసేయాలంటే తర్వాత ఆలోచిస్తుంటే ఎవరికో ఫ్రీకి ఇచ్చాడంట. ఆకలితో ఉంటాడు. అంతకుముందు ఎత్తపోయాడు బియ్యం, మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళాడని డౌట్ వచ్చింది నీకు? ఆయన వచ్చి చెప్పబట్టి నాకు తెలిసింది. మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళాడు అని. మరి నువ్వేం కోపాడలేదా ఎవరికి ఇచ్చావని? తర్వాత అడిగితే నువ్వు చెప్పలేదు, తర్వాత అన్నాడు పలానా వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటే ఇచ్చానమ్మా. గుడ్ గుడ్. అట్లా కూడా ఇచ్చే మెంటాలిటీ ఉంది బాగా, 10 మంది హెల్ప్ చేసే మెంటాలిటీ. గుడ్. అందుకే అందరూ భగవంతుడు దీవించాడు, శివయ్య దీవించాడు. ఓకేనా బంగారు? మాకు ఎప్పుడు ఓకే, థ్యాంక్ యూ.